ఈరోజు భారతదేశంలో ప్రధాన సమస్య పెట్రోల్. ఒకప్పుడు పెట్రోల్ లీటర్కు 100 రూపాయలు ఉంటేనే చాలా షాక్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు 100 నుంచి 120 వచ్చినా సైలెంట్గా ట్యాంక్ ఫుల్ చేయించుకుని వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే పరిస్థితులు మారిపోయాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం ప్రతి భారతీయుడి మైండ్లో తిరుగుతుంది. ఇంకా ఎంత పెరుగుతుంది? అసలు ఈ పెట్రోల్ ధరల వెనక నిజం ఏంటి అని. ప్రపంచ యుద్ధాల ప్రభావమా, ప్రభుత్వ తప్పిదమా, లేక ప్రపంచ ఆర్థిక పరిస్థితులా? ఈరోజు పూర్తి నిజాలు మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుకు వెళ్ళిన ప్రతిసారి సామాన్యుడి గుండెల్లో ఒక్కటే టెన్షన్. ఈ నెల ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలి? పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. కానీ కొన్ని చోట్ల స్టాక్ లేదనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది భయపడుతున్నారు. దేశంలో ఇంధన కొరత వస్తుందా? కానీ నిజమేంటంటే పరిస్థితి టఫ్గా ఉన్న భారత ప్రభుత్వం పూర్తి కంట్రోల్ కోల్పోలేదు. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. భారత్కు కావాల్సిన క్రూడ్ ఆయిల్ దాదాపు 85% విదేశాల నుంచే వస్తుంది. అంటే ప్రపంచంలో ఎక్కడ ఎవరికి యుద్ధం జరిగినా దాని ప్రభావం మన పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచంలో అత్యంత కీలకమైన ఆయిల్ మార్గమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర పరిస్థితులు టెన్షన్గా మారాయి. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు సామాన్యుడి పరిస్థితి చూస్తే రోజుకు సంపాదించే డబ్బుల్లో చాలా వరకు పెట్రోల్కే వెళ్తుంది. డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్స్, ఎంప్లాయీస్ అందరూ ఇప్పుడు ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈఎంఐలు, రెంట్లు, స్కూల్ ఫీజు, ఇప్పుడు ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కూడా యాడ్ అయ్యాయి. బైక్ స్టార్ట్ చేసే ముందు కూడా ఈరోజు ఎంత ఖర్చు అవుతుందని ఆలోచించే పరిస్థితికి వచ్చేసాడు మధ్యతరగతి వ్యక్తి. కానీ ఇక్కడ ఒక పాజిటివ్ విషయం కూడా ఉంది. ప్రపంచంలో పరిస్థితులు ఎంత టఫ్గా ఉన్నా భారత్ మాత్రం పరిస్థితుల్ని చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుంది. వాటిని తట్టుకునే విధంగా స్ట్రాటజిక్ స్టెప్స్ని తీసుకుంటుంది. ప్రస్తుతం భారత్ రష్యా నుంచి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేస్తుంది. రష్యా మనకి చాలా డిస్కౌంట్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ మార్కెట్లో భారీ ఒత్తిడి ఉన్నప్పటికీ దేశంలో ఫ్యూయల్ సప్లై పూర్తిగా ఆగిపోలేదు. చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. పెట్రోల్ రేట్లు చాలా బాగా పెరిగాయి ఆ దేశాల్లో. కానీ భారత్లో మాత్రం తన ప్రజల కోసం ఆల్టర్నేటివ్ సప్లై రూట్స్ని వెతుకుతుంది. ఇక్కడ రష్యా పాత్ర చాలా ముఖ్యమైనది. డిస్కౌంట్ ధరలకు ఆయిల్ ఇవ్వడం వల్ల భారత్కు కొంత రిలీఫ్ దొరికింది. అంటే ప్రపంచ ఒత్తిడిల మధ్యలో కూడా భారత్ పూర్తిగా చేతులెత్తేయలేదు. ఇంకో విషయం, ప్రభుత్వం ప్యానిక్ సిచ్యువేషన్ రాకుండా దేశంలో ఫ్యూయల్ షార్టేజ్ లేదని రిపీటెడ్గా క్లారిటీ ఇస్తూనే ఉంది. ఇప్పుడు నిజం మాట్లాడితే ప్రజల బాధ కూడా నిజమే. కానీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఈ గ్లోబల్ ప్రెజర్ కూడా చిన్నది కాదు. ఒకవైపు ప్రపంచ మార్కెట్, మరోవైపు 140 కోట్ల భారతీయుల అవసరాలు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్. పెట్రోల్ ధరలు కేవలం ఎకనామిక్స్ కాదు, ఇది ప్రపంచ రాజకీయాల ప్రభావం కూడా. ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో తగ్గించడానికి భారత్ ఇప్పుడు ఈవీ వెహికల్స్ అండ్ ఎథనాల్ బ్లెండింగ్, సోలార్ ఎనర్జీ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద భారీగా ఫోకస్ పెడుతుంది. మన దేశం స్లోగా ఫ్యూయల్ డిపెండెన్సీని తగ్గించే దిశగా ముందుకు వెళ్తుంది. ఈరోజు ఛాలెంజ్ ఉన్నప్పటికీ ఫ్యూచర్ కోసం ఇండియా ప్రిపరేషన్ మాత్రం స్ట్రాంగ్గా కొనసాగుతుంది. చూసారుగా, పెట్రోల్ ధరలు పెరగడం వెనుక కేవలం ఒక కారణం కాదు. ప్రపంచ యుద్ధాలు, ఆయిల్ మార్కెట్లు, ఆర్థిక ఒత్తిడులు ఇవన్నీ కలిసి ప్రభావం చూపిస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, భారత్ పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి ప్యానిక్ కాదు, అవేర్నెస్ అవసరం. మీ ఊర్లో ఈరోజు పెట్రోల్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.